రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు ప్రవేశపెట్టిన పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం ఐ కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ గారి నాయకత్వం ఐ కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై నువ్వైనా తినిపి ఓకే ఓకే కరీంనగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను డాక్యుమెంట్ల ఫీజు ₹1000 చెల్లించిన వారు మీ యొక్క డాక్యుమెంట్లను తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో వెంటనే సంప్రదించి ఫీజు చెల్లించి ఈ ప్లాట్ను రెగ్యులరైజ్ చేసుకొని కూడా వెంటనే ఈ ప్లాట్ను రెగ్యులరైజ్ చేసుకోగలరు. ఈ అవకాశం నిన్న అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం నిజంగా కూడా ఈరోజు కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు లింగంపల్లి బాబు గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా కూడా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ 42% కానివ్వండి, రాజీవ్ యువ వికాసం కానీ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఒక స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించడానికి రాజీవ్ యువ వికాసం కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి యావత్తు యువకులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్న అందరూ ఆ యొక్క కార్యక్రమంలో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ఇచ్చే ఒక సబ్సిడీని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.